ఇవాళ కార్యక్రమంలో మన ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు విద్యార్థులపై జరుగుతున్నటువంటి అనేక సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడం, ప్రభుత్వం వైఖరి మీద ఇలాంటి సమస్యని స్పందించకపోవడం, విద్యార్థుల పట్ల ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల పట్ల అనేక సమస్యలతో ఒక 3-4 కిలోమీటర్లు, ఒక 5-6 కిలోమీటర్లు నడిచి ఊరు నుండి పట్టణానికి చదువుకోవడానికి రావడం జరుగుతుంది. అది కళ్ళము కూడా కట్టినట్టు అందరికీ తెలుస్తున్న విషయమే. తల్లిదండ్రులు ఎంతో బాధతో వాళ్ళ పిల్లలను చదివించలేక కూలి పనులకు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎలాగైతే మహిళలకు ఉచితమైన బస్సులు కల్పించారో అట్లనే విద్యార్థులకు కూడా ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలని మా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక నుండి అయినా ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం త్వరలో తీసుకోవాలని కోరుతున్నాము. లేని ఎడల ప్రభుత్వం పైన ఇలాంటి కార్యక్రమాలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాల్సిన కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజా.